अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए नरसापुर मिस्टर मदन रेड्डी ने हल्के असम्बली नरसापुर के कौड़ीपल्ली मंडल में 50 बिस्तरों के अस्पताल की तामीर के लिए भूमि पूजा की। इस मौके पर उन्होंने मीडिया के नुमाइंदों से खिताब करते हुए कहा कि वो बहुत खुश हैं कि उनके बचपन के गांव में एक बड़ा अस्पताल बनने जा रहा है। उन्होंने कहा कि इस अस्पताल के लिए रियासती वज़ीर आला मिस्टर कल्वकुंट्ला चंद्रशेखर राव ने 50 करोड़ रुपयों की मंजूरी भी दी है। उन्होंने कहा कि आवाम को मामूली इलाज के लिए शहर हैदराबाद का रुख करना पड़ता था, लेकिन इस अस्पताल के तामीर हो जाने के बाद सारी सहूलियात यहीं के अस्पताल में मुहैया रहेंगी। मंडल सरपंच फोरम के सदर एच वेंकटेश्वरलू रेड्डी, एमपीटीसी फोरम के सदर गुंजारी प्रवीण कुमार, डीएम&HO मेदक विजय निर्मला, मेडिकल ऑफिसर डॉक्टर वेंकट यादव, कंपनी ऑपरेशन मेंबर हेमा, कायदीन दुर्गा रेड्डी, चंदम कृष्णा गौड़, डॉक्टर शोभना के अलावा कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं कि हम उर्दू ज़ुबान में आप तक अहम खबरें ज़िले मेदक से पहुंचा रहे हैं, लिहाजा हमारी आपसे दरख्वास्त है कि आप भी ज़रूर हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करते हुए हमारा साथ दें और बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी खबरें पोस्ट की जाएँ तो सबसे पहले आपको उसकी इत्तला नोटिफिकेशन के ज़रिए मिल सके। చాలా సంతోషంగా ఉంది. ఇందులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉంది, నేను ఎమ్మెల్యేగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా విఠల్ రెడ్డి గారు తీసుకెళ్ళి విఠల్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ప్రతిపక్ష లీడర్ అయినా కష్టపడి మన సొంత గ్రామంలో ఆర్బెడ్ హాస్పిటల్ కావాలి ఎన్నో కష్టాలు పడి చేసేటప్పుడు ఈ చిన్నగా నుండి చూసిన చాలా సంతోషం. వారు అంత కష్టపడ్డప్పుడు నేను కూడా ఇక్కడ నా ధర్మం నా గ్రామానికి నేను చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 50 బెడ్ హాస్పిటల్ కూడా ప్రత్యేకంగా శాంక్షన్ చేయించడం జరిగింది. చాలా రోజులు కూడా శాంక్షన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం స్టేట్ ఉండట్లా మరి ఇప్పుడు హరీష్ రావు గారు కూడా ప్రాముఖ్యత తీసుకొని వెంటనే కౌడిపల్లి మరి ఎమ్మెల్యే స్వగ్రామం ఇది ఇమ్మీడియట్గా తొందరగా చేయాలని మా టెండర్ కూడా కాల్ చేసి టెండర్ కూడా అయిపోయింది. మరి వారు కూడా మా కాంట్రాక్టర్స్ మా ఈఈ గారు ఇంజనీర్ గారు కూడా మరి అతి తొందరలో ఒక సంవత్సరంని హాస్పిటల్ కట్టాలని వారు నిర్ణయించుకోవడం జరిగింది. వారికి అందరం కూడా సహకరించాలి మన గ్రామస్తులు తప్పకుండా. ఎందుకంటే ఎన్ని శాంక్షన్లు వచ్చినా నిర్మాణం చేసేవాళ్ళు కూడా అవసరం ఉంటుంది కనుక కాంట్రాక్టర్కి సహకరించి మనం చేయవలసిన అవసరం ఉన్నది. ఇది ఓన్లీ భూమి పూజ మాత్రమే. దీని పండుగ తర్వాత దసరా తర్వాత మరి మినిస్టర్ గారిని గ్రామానికి ఇచ్చి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించి శిలాఫలకం శంకుస్థాపన చేసుకొని మరి అఫీషియల్గా బాగా చేసుకుంటాం. చాలామంది కూడా ఇక్కడ గిరిజన తాండాలు చాలా ఉంటాయి. మరొక పెద్ద హాస్పిటల్ అయిందంటే దీన్ని 50 బెడ్ హాస్పిటలే కాదు 100 బెడ్స్ హాస్పిటల్ చేస్తానికి కూడా శాయశక్తిలో ప్రయత్నం చేసి బ్రహ్మాండంగా మరి ఇదే దాంట్లో కూడా చేసుకొని మరి బ్రహ్మాండంగా ఏదన్నా మన మినిస్టర్ గారితో కూడా నేను ఒక బోర్డు మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి కౌడిపల్లి ప్రత్యేకంగా 1-2 ఏదైతే రుగ్మతలకు మరి వైద్య చికిత్స స్పెషల్ చేసేందుకు కూడా మినిస్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం చేసి ఏదో ఒకటి आ जाना
ఊరికి చేసుకురావాలంటే మేనేజ్ చేసుకురావాలి అంతే. నేను హాస్పిటల్ అయితే सक्षम जो राम रे है का सुनाया का सुदे रे सुदे का सुदे हे सुदे ओम शांति 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 हे सदोरत्वाच शांगलम पुरुषे वेद गुणरो अद्भुतम विच भव्यम राम भक्त स्वेना जन्नेना जगदे पादो धौते पादो से है वातना धौते पादो से है वातना चले भी पूरा हित होगी एकदम जल्दी लेकर आगे डिस्टर्बेंस